అందరికీ నమస్కారం. ఉదయం బ్రేక్ఫాస్ట్లా పాలతో పాటు తినడం కోసం రాగి బిస్కెట్లని అవెన్ లేకుండా కడాయిలో చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం. గుల్లగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ బిస్కెట్లు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఇలా వెడల్పుగా ఉండే అల్యూమినియం కడాయిని పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఇలా బేకింగ్ లాంటివి చేసేటప్పుడు స్టీల్ కడాయి కాకుండా అల్యూమినియం కడాయిని మాత్రమే వాడుకోవాలి. ఇప్పుడు దీంట్లో స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి 5-6 నిమిషాల పాటు నెమ్మదిగా వేడెక్కనివ్వాలి. ఈ కడాయి వేడెక్కేలోగా ఒక ప్లేట్లో అరకప్పు రాగి పిండి తీసుకోవాలి. ఇందులోనే అరకప్పు ఓట్స్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను రోల్డ్ ఓట్స్ వాడుతున్నాను, కానీ ఇన్స్టెంట్ ఓట్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ యాలకుల పొడి, బిస్కెట్లు గుల్లగా రావడం కోసం 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని తినే తీపికి తగ్గట్టు 1/2 కప్పు వరకు పటిక బెల్లాన్ని పొడి చేసి వేశాను. మీకు కావాలంటే బెల్లం కానీ పంచదార కానీ పౌడర్లా చేసి వేసుకోవచ్చు. ఇక్కడ నేను రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను కాబట్టి వీటిని కొద్దిగా చేత్తో మ్యాష్ చేస్తున్నాను. మీకు కావాలంటే మిక్సీలో మరీ పొడిలాగా అయ్యేలా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసి అయినా వేసుకోవచ్చు. ఇలా ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు మంచి క్వాలిటీ ఉండే నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేనట్లయితే వెన్నని కానీ లేదా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా పిండికి పట్టేలా చేత్తో బాగా కలపాలి. మనం పిండిని ఇలా చేతిలోకి తీసుకుని ముద్ద చేసినప్పుడు ఇలా చక్కగా బైండ్ అయినట్లయితే మనం వేసిన నెయ్యి సరిపోయినట్లే. నెయ్యి ఇలా సరిపడినంత వేసుకోకపోతే బిస్కెట్లు చాలా గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ నెయ్యి సరిపోలేదు అనిపించినట్లయితే మరొక స్పూన్ వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇదంతా బాగా కలపాలి. అయితే ఇది మరీ చపాతీ ముద్దలాగా మెత్తగా అయ్యేలా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. అంటే మనం బిస్కెట్లా ఒత్తినప్పుడు మరీ విడిపోకుండా కొంచెం బైండ్ అయ్యి బిస్కెట్ షేప్ వచ్చేలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా చక్కటి పిండి ముద్దలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా పాలిథిన్ పేపర్ మీద కానీ కవర్ మీద కానీ ఇలా చూపిస్తున్న విధంగా బిస్కెట్లా ఒత్తుకోవాలి. అయితే ఇది మరీ పల్చగా కానీ మరీ మందంగా కానీ కాకుండా ఇలా మీడియంగా ఉండేలా చూసుకోవాలి. మనం వీటిని కడాయిలో చేస్తున్నాం కాబట్టి మరీ మందంగా ఉన్నట్లయితే సరిగా బేక్ అవ్వవు. ఇప్పుడు ఇలా ఏదైనా అల్యూమినియం ప్లేట్ తీసుకొని ఇందులో ఈ బిస్కెట్లని పక్కపక్కనే వచ్చేలా సర్దుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పిండి 10 బిస్కెట్లు అయ్యింది. ఇలా అన్నీ చక్కగా సర్దుకున్న తర్వాత మనం ఇంతకుముందు కడాయిని స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, దీని మీద మూత తీసి ఈ ప్లేట్ని ఇందులో జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి దాదాపు 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా 15 నిమిషాల తర్వాత చూసేసరికి ప్లేట్ మీద ఆవిరి పట్టేసి ఉంటుంది. ఈ ఆవిరి దీంట్లో పడకుండా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకుని ఈ బిస్కెట్లని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. అయితే ఇలా చేసేటప్పుడు కడాయి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చేతులు కాలకుండా చూసుకోవాలి. ఏమాత్రం కొద్దిగా కానీ కడాయికి ఉండే హ్యాండిల్ అయినా తగిలిందనుకోండి చేతికి, ఇలా వాత పడిపోతుంది అనమాట. ఇలా చిన్నగా అయితే పర్లేదు, కానీ అజాగ్రత్తగా ఉన్నట్లయితే కొంచెం పెద్దగానే కాలే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీటిని ఇలా రెండో వైపు టర్న్ చేసి మూత పెట్టి మళ్ళీ మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి మరొక 15 నిమిషాల పాటు బేక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మొత్తంగా అరగంట పాటు బేక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూతని ఇలా పక్కకి వేసి ఇవి పూర్తిగా చల్లారే వరకు అలాగే వదిలేయాలి. ఇప్పుడు కడాయిలో ఉండే హీట్కి మధ్యలో ఏమైనా పచ్చితనం ఉంటే అవి కూడా చక్కగా వేగిపోతాయి. ఇవి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు వీటిని గాలి తగిలిన డబ్బాలో నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. మీరు అవెన్లో కానీ ఎయిర్ ఫ్రైయర్లో కానీ బేక్ చేయాలనుకుంటే టెంపరేచర్ని 170 డిగ్రీస్లో పెట్టుకున్నట్లయితే 15 నుండి 20 నిమిషాల లోపే బేక్ అయిపోతాయి. చాలా సులువుగా చేసుకోగలిగే ఈ హెల్దీ అండ్ టేస్టీ బిస్కెట్స్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.